హాయ్ ఫ్రెండ్స్, పెళ్లికి ముందు ఒకలా ఉంటారు హస్బెండ్స్, పెళ్లి తర్వాత ఇంకోలా ఉంటారు. పిల్లలు పుట్టక ముందుకు ఒకలా ఉంటారు, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకోలా ఉంటారు. అసలు ఇంతకి వీళ్ళు ఉసరవెల్లి జాత లేకపోతే ఉసరవెల్లే వీళ్ళ జాత నాకైతే అర్థం కాదు. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి సర్లే కానీ ఇంతకి ఏమైందో అజ్జప్పక్క ఫస్ట్ అని అంటారు కావచ్చు. చెప్తాను వినండి. మరి ఇంతకి ఏమైందనంటే మా బావ పెళ్లికి ముందు ఒకలా ఉన్నాడు, పెళ్ళైన తర్వాత ఒకలా ఉన్నాడు. మా బావ చాలా మంచోడు కావచ్చు, చాలా శాంతిపరుడు కావచ్చు అనుకున్నా. తర్వాత తెలిసింది అసలు రూపం. ఇప్పుడు బావ వచ్చి తాగొచ్చి కొడుతున్నాడా లేకపోతే రోజు తిడుతున్నాడా, ఏమవుతుంది, ఏమన్నా అంటున్నాడా చెప్పు. మరి అంత లేదు లేండి, తాగొచ్చి కొట్టే అంత సీను లేదు. తాగినా నా పర్మిషన్ తీసుకోవాల్సిందే, అంత కంట్రోల్ అన్నమాట మనది. ఇక వీడియో ముచ్చట్లోకి వచ్చేస్తే ఈ రోజు అయితే పప్పు కర్రీ చేస్తున్నా. బావ ఎప్పుడు కర్రీ చేసినా కూడా పూకే పప్పు కర్రీ, పప్పు టమాటా చేస్తున్నా, వెరైటీగా చేయరాదే అని చెప్పి అన్నాడు అన్నమాట. అందుకనే బావ ఇంతగానో అడిగింది కదా అని బచ్చలాకును గోంగూర అయితే వేసి ఉడకబెడుతున్నా. చాలా బాగా వచ్చింది అసలు కర్రీ అయితే. నేను ఎప్పుడు పప్పు కర్రీ చేసినా పప్పు కొద్దిగా నూనెలో ఏంపినప్పుడే కటోర తీసి పక్క పెడతా. బావకి ఇష్టం అట్లా తినడం, అందుకే అట్లా తీసి పెడతా ఉంటా.